ఓటర్ నాడి ఎటువైపు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు? అసలు ఓటు వేయడానికి ఈసారి ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారా? ఎంత శాతం పోల్ అవుతుంది? వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇప్పటికే పలువురు మృత్యువాత పడడం, కొట్లాటలు, దాడులు, ప్రతిదాడులు, ఎమ్మెల్యే సైతం ఓటర్ మీద చేయి చేసుకోవడం ఈసారి ఎన్నికల్లో జరుగుతున్న హైలైట్స్ ఇవి. అసలు పోల్ శాతం ఎలా ఉంది? ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలా ఉంది? మైదాన ప్రాంతాల్లో ఏ రకంగా ఉంది? ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ 2024 అల్లూరు జిల్లా విశాఖకి ఆనుకుని ఉన్న ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో ఈసారి ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి ఉన్నారా? ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. 1 PM-కి 23.61% అల్లూరు జిల్లాలో. సో ఇదొక మంచి శాతంగానే మనం పేర్కోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. పోల్ సిబ్బంది కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పట్టారు అన్నది నిన్న మనం చెప్పిన వార్తలు. సో ఈ పరిస్థితుల్లో ఏ రకంగా అక్కడ పోలింగ్ సాగుతుంది అని చెప్పి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మావోయిస్టుల లేఖ కలకలం. మావోయిస్టులు లేఖలు రిలీజ్ చేయడం, గిరిజన వాసులు ఎవరో కూడా ఓట్లో పాల్గొనవద్దు, ఎవరు కూడా మంచి చెయ్యలేదు ఏ పార్టీలు వచ్చినప్పుడన్నా. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలైనా ఇప్పటికీ వచ్చి ఎటువంటి ఫలాలు కూడా ప్రభుత్వాల నుంచి అందని ద్రాక్షలాగే ఉన్నాయన్నది వాళ్ళ ఆవేదన. ఇక పెదలప్పుడు ఆ ప్రాంతాలను అయితే ఓటునే బహిష్కరించారు. ఎవరు వస్తే మాకేంటి, మాకు ఓటు వేయాల్సిన అవసరం ఏంటన్నది గిరిజనుల్లో ఆవేదన. సో ఆ నేపథ్యంలోనే సుమారు 6 గంటలు దాటినప్పటికీ కూడా పోలింగ్ మొదలయ్యి 23% అక్కడ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్